గచ్చిబౌలి అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ 7 భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా శబ్దాలు రావడంతో స్థానికులు, సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం కూలిన తీవ్రతకు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై కూడా భారీగా శిథిలాలు పడటంతో ఆ నిర్మాణాలకు కూడా స్వల్పంగా నష్టం వాటిల్లింది. హైదరాబాద్ గచ్చిబౌలి బిల్డింగ్ కుప్పకూలిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్య నగర్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. చుట్టుపక్కల భవనాలను పరిశీలించి త్వరలోనే వాటిని నేలమట్టం చేస్తామన్నారు. ఇప్పుడు కూలిన బిల్డింగ్ నాలాను అతిక్రమించి నిర్మిస్తున్నారని చెప్పారు. గతంలోనే ఈ భవన నిర్మాణంపై మున్సిపల్ శాఖకు ఫిర్యాదులు వచ్చాయని, అప్పుడే నిర్మాణాన్ని సీజ్ చేశామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన తెలిపారు. 2 రోజుల క్రితమే నిర్మాణం మళ్లీ ప్రారంభించారని, ఆలోపే ఈ ఘటన జరిగిందని అన్నారు. అటు ఈ భవన నిర్మాణంపై హైడ్రాకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని రంగనాథ్ అన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పారు. మా శేర్లింగల్ ప్రాంతంలో 5-6 ఏరియాలు ఉన్నాయి. ఈ 5-6 ఏరియాల్లో బాగా విపరీతమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. చెప్పాం, సీల్ చేయించాం, కూలగొట్టాం. అయినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ టైం జరిగిన సంఘటనతోనే అది కూడా ఏంటి పక్కన సెల్లా తీయటం వలన జరిగింది. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇటువంటి వాటి పని చేసుకునేటప్పుడు కూడా సైడ్ బిల్డింగ్లు ఏమైతున్నాయో స్ట్రెంగ్థనింగ్ చేసుకుని పని చేసుకోవాల్సింది బాధ్యత. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మనకు మ్యాప్లో కూడా చూస్తుంటే నాలా కనబడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ డ్రైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం, ఇవన్నిటి కూడా డెఫినెట్గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. ఉండాలి మనకి అట్లాంటి లిస్టు మనకి ఏమైనా ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా మా కావాలంటే మా సహకారం డెఫినెట్గా అందిస్తాం. హాస్టల్స్